అచ్యుతాపురం సెస్లో జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 17 మంది చనిపోయి వాళ్ళు బాధల్లో ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా సవ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ నేనే అనే విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ నుంచి వాలిపోతాడు. ఏమిరా ఆ కుటుంబాలు దీర్ఘమైనటువంటి కష్టాల్లో ఉంది, దుఃఖంలో ఉంది, బాధలో ఉంది, వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సహాయం చేద్దాం ఆదుకుందామని ఉండదు. అక్కడికి వచ్చేది, ముద్దులు పెట్టేది, తలలు నిమిరేది, ఆ బెడ్షీట్లు కప్పేది, ఫోటోల కోసం పోజులు ఇచ్చేది, నవ్వేది. ఇదా ఒక మాజీ ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇదేనా? ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ ఉంటాడు, అక్కడ వస్తాడు, ఫోటో కలుపుకుంటాడు, రాజకీయ లబ్ధి కోసం దేవులాడతాడు, ఇట్లా చేతులు ఊపేది, ఇట్లా అనేది. ఇదా? ఒరే నాయన, రాష్ట్రంలో ఒక ఘోరమైనటువంటి ఘటన జరిగి ప్రజలందరూ బాధల్లో ఉంది, ప్రభుత్వం కూడా దాని గురించి దీర్ఘంగా ఆలోచించి ₹1 కోటి ఆర్థిక సహాయం ప్రకటించి చనిపోయిన వాళ్ళకి, గాయపడిన వాళ్ళకి 50 లక్షలు 25 లక్షలు ఇస్తా ఉంటే నువ్వు నీ చేతనైనటువంటి సహాయం చేయి, సలహాలు ఇవ్వు, ప్రభుత్వానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా మేము. అది వదిలిపెట్టేసి అక్కడొచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, అమ్మఒడి గురించి మాట్లాడతాడు, రైతు భరోసా గురించి మాట్లాడతాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి పైన పలు అనుమానాలు కలుగుతా ఉంది. శవం ముందుకు పెట్టుకునే సీఎం రాజకీయం నాకు అర్థం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ నాటకాలన్నీ తెలుసుకున్నారు. ఇక శవ రాజకీయాలు చేయడం మానుకో. తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నీకు సలహా ఇస్తున్నాము.